మా చౌటుప్పల్ మండలం సపడలగూడెం విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అనమాట. మాది 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకు వెళ్ళి 5 ఎకరాలన్నర భూమి పోతుంది. మా తాత ఈ భూమి పోతుందని కాంగ్రెస్ వస్తే మన భూమి మనకు ఉంటుందని మా రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి చెప్పిండు. ప్రతి ఒక్కరికి చెప్పి ఓటేయించిన గెలిచినాక మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ చెట్లు లెక్క పెట్టి కానీ వచ్చిర్రు. మంచిగా ఉండు, మన భూమి మనకుంటుంది అని అందరికి చెప్పిండు. మాకు ఫోన్ చేసి చెప్పిండు మా అత్తలకు అందరికీ. చెప్పినాక మళ్ళీ నాకు చెట్లు లెక్క పెట్టుకోవడానికి మళ్ళీ వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇట్లా అట్లా అని మీటింగ్ పోవాలి, అందరం పోదాం, నువ్వు రామ్మ నన్ను అడిగి అందరం పోవాలని చెప్పిండు. ఈవినింగ్ మంచిగా ఉండు ఆయన నైట్ 12-1కి హార్ట్ స్ట్రోక్ వచ్చి అనిపోయిండు. ఈ భూమి వల్ల మా డాడీ ఒక్కడు, మా డాడీకి ఏం తెలియదు. మా తాతనే అన్ని పట్టించుకునేది. మా చదువు కూడా మా తాతనే చదివిస్తున్నాం. మేము బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. మా అను 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకెళ్ళి 5.5 ఎకరాలు పోతుంది. మళ్ళీ మాకు తమ్ముడు ఉన్నాడు. మళ్ళీ మాది ఓసీ క్యాష్. ఆ జాబులు ఇస్తలేరు. జాబులు ఇస్తున్నారా? జాబులు లేవు, ఏవి లేవు. మేము భూమి ఇవ్వం. నష్టపరిహారం వద్దు, ఏమొద్దు. నష్టపరిహారం ఇస్తే ఆ డబ్బులు తీసుకొని బతకాలా? ఎన్ని రోజులు బతుకుతాం? ఆ సంవత్సరం ఉంటే 2 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత మా భూమి మాకు ఉండాలి. కోట్ల భూమి మాది, కోట్లకు విలువైన భూమి. మా భూమి మాకు ఉండాలి. అంతే. కాదు కూడదు అని ప్రభుత్వం ముందుగా ఏం చేస్తారమ్మా? ఏం చేస్తాం? 28 కిలోమీటర్లు ఉంది మా ఊరికి. 40 కిలోమీటర్లు అన్నారు. మరి దివిస్ కంపెనీ పోతుందని మా తీస్తున్నారా? అంటే ఆడు కోట్లు ఉన్నాడేమో పైనకి ఎదగాలి, మేమేం కిందికి పోవాలన్నా? ఇంకా మా డాడీ చేసే పనే అది. మా డాడీ వ్యవసాయం చేసి మమ్మల్ని జాతున్నారు. మాకు ఇంకా వేరే పని ఏం లేదు. మా డాడీకి చేయరాదు కూడా. మా భూమి మాకు ఉండాలి అంతే. మేము కంపల్సరీ కావాలి అనుకుంటే మా ఊర్లోనే మాకు కొనియాలి. ఎంత పోతుందో అంత ఇవ్వాలి అంతే.